ఈరోజు ఎంతో సంతోషంగా 4వ డివిజన్లో అంటే ఏ తెలుగుదేశం పార్టీ అయితే అభివృద్ధి లేదు అని చెప్పని ఏదైతే ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నారో ఆ ఒక అబద్ధ ప్రచారం తప్పు అని చెప్పని నిరూపించే డివిజనే 4వ డివిజన్. దాదాపుగా ఈ ఒక 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 14 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రతి కాలనీలో కూడా ఎన్టీఆర్ కాలనీ అవనండి, వెటనరీ కాలనీ అవనండి, సిటీఓ కాలనీ అవనండి, లయలో గార్డియన్స్ అవనండి, కమర్షియల్ ట్యాక్స్ కాలనీలు అవనండి, లేకపోతే వెంకటేశ్వర నగర్ అవనండి, అటుపక్క బ్యాంక్ కాలనీ, భారతీ నగర్, అంబేద్కర్ నగర్, అదేవిధంగా సుబ్బారావు కాలనీ అవనండి, గురునానక్ నగర్ కాలనీ అవనండి, సాయినగర్ అవనండి, శ్రీనగర్ కాలనీ అవనండి, ప్రతి కాలనీలో కూడా ఈరోజు ఏదైతే అనేక సంవత్సరాలుగా మిగిలిపోయిన రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, పార్కులు కానివ్వండి డెవలప్ చేసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో. ఎందుకంటే కాలనీ అధ్యక్షులు వాళ్ళు అందరు గారా ఈ 5 సంవత్సరాలు గారా మాతో నిత్యం అండగా ఉంటూ, మాతో నిత్యం మాట్లాడుతూ వాళ్ళ కాలనీకి కావాల్సిన ప్రతి పని గారు చేయించుకుంది. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు కానివ్వండి, గద్దె రామ్మోహన్ కానివ్వండి మమ్మల్ని మోసం చేశారు, మా చేత ఓట్లు వేయించుకుని మమ్మల్ని మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మీరన్నా మాకు న్యాయం చేయాలి, మా కాలనీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళందరి గారు కోరుకోవటం, దానికి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా కేవలం అభివృద్ధి కార్యక్రమాలు కాదు, దాదాపుగా 50 కోట్ల రూపాయల దాకా ఈరోజు ఈ ప్రాంతంలో సంక్షేమ పథకాలు అందించాం. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళని, మీకు అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు లేదు. మీరు చెప్తున్నారు మేము అభివృద్ధి చేశామని చెప్పని మీరేం చేశారు? మీ 5 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి మీద ఈరోజు మేము మొత్తం కూడా చెప్తాం, ఏ ప్రాంతంలో ఏ రోడ్డు వేసాం, ఏ కాలనీలో ఏ పార్క్ కట్టామని చెప్పని. మీరేం చేయగలరని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతున్నాం. కేవలం అబద్ధ ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు, లేకపోతే వీడియోలు చేయించుకోవటాలు, సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారాలు చేసుకుంటున్నారు కానివ్వండి. నిజంగా తూర్పు నియోజకవర్గానికి పలానా కార్యక్రమం మేము చేశాము, పలానా కార్యక్రమాలు మేము అందించామని చెప్పని ఏదన్నా ఒక్క కార్యక్రమం మీరు చెప్పుకోగలరా? ఈరోజు అంటే 4వ డివిజన్లో గత ఎన్నికల్లో కానివ్వండి, కార్పొరేషన్ ఎన్నికల్లో కానివ్వండి తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వచ్చారు. అయినా మేము ఏ రోజు కూడా అభివృద్ధి చేయకూడదని చెప్పి ఏ రోజు కూడా ఆలోచించలే. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రాంతంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గెలిచారో ఆ ప్రాంతంలో మీరు అభివృద్ధి అనేది చేయలేదు. కానీ ఈరోజు మేము ఓటు వేసినా, ఓటు వేయకపోయినా, ఓటు వేస్తారని చెప్పని తెలిసినా, ఓటు వేయరని చెప్పని తెలిసినా కూడా ఈరోజు మేము ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఈరోజు తప్పకుండా మేము చేసిన మంచి కార్యక్రమాలే ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరి గారు, ప్రతి కాలనీ అధ్యక్షుల వారు కానివ్వండి, ప్రతి కాలనీ సెక్రటరీస్ కానివ్వండి, కాలనీలో ప్రజానికం కానివ్వండి బయటకు వచ్చి ఈరోజు మాకు అందరి గారు అండగా ఉండటం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం మళ్ళీ ఈ 2024 ఈ ఎన్నికల్లో మళ్ళీ రాష్ట్రంలో వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, దానికి ఎటువంటి సందేహంగా లేదు. మన నియోజకవర్గానికి మరింత మంచి పనులు చేసిన విధంగా, మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విధంగా దయచేసి ప్రజానికాన్ని గారు ఒక్క అవకాశం కొడుతుంది. 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా మనల్ని మోసం చేశారు గద్దె రామ్మోహన్. కానీ ఈరోజు మాకు ఎటువంటి పదవి లేకపోయినా మీ కుటుంబ సభ్యుడిగా, మీ బిడ్డగా అడిగిన వెంటనే కాదనకుండా ప్రతి ఒక్క కార్యక్రమం కానివ్వండి, ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పార్టీలతో సంబంధం లేకుండా, కులాలు మతాలతో సంబంధం లేకుండా ఈరోజు అనేక కార్యక్రమాలు చేసాం ఈరోజు. కాబట్టి మీ బిడ్డగా దీవించండి, ఒక అవకాశం ఇవ్వండి. ఎంపీ అభ్యర్థిగా పెద్దలు కేసీఆర్ శ్రీనివాస్ నాని గారిని, అదేవిధంగా ఎమ్మెల్యేగా మీ బిడ్డగా అవకాశం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.